సాయినాథ్ మహారాజ్ గారి పాదారవిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ఈరోజు కర్మ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. దేవతలు దేవలోకంలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటారు. అందరూ దేవతలు వారి వాహనాలపై వచ్చి వాహనాలు దిగి ముఖద్వారం గుండా లోపలికి వెళ్తూ ఉంటారు. ఆ ముఖద్వారం పైన ఒక చిలుక ఉంటుంది. ఆ చిలుక అందరూ భగవంతుల్ని చూస్తూ ఉంటుంది. యమధర్మరాజు ఆ ద్వారం నుంచి లోపలికి వెళ్తూ ఆ చిలుకను చూసి నవ్వి వెళ్ళిపోతాడు. ఆ చిలుకలో భయం ప్రారంభమవుతుంది. తర్వాత విష్ణుమూర్తి వచ్చి గరుత్మంతుని పైనుంచి దిగుతాడు. సమావేశ ద్వారం నుంచి లోపలికి వెళ్తాడు. ఆ చిలుక గరుత్మంతుని దగ్గరికి వచ్చి, నన్ను యమధర్మరాజు చూసి నవ్వారు, నాకు చాలా భయంగా ఉంది, నన్ను ఇక్కడి నుంచి తొందరగా ఎక్కడికైనా తీసుకొని వెళ్ళు అని చెప్పి ప్రాధేయపడుతుంది. వెంటనే గరుత్మంతుడు శరవేగంతో ఎక్కడో ఉన్నటువంటి బ్రహ్మలోకాన్ని తీసుకువెళ్ళి అక్కడ చిలుకను దించి శరవేగంతో మళ్ళా సమావేశ స్థలానికి చేరుకుంటాడు. సమావేశం పూర్తవుతుంది. యమధర్మరాజు బయటికి వస్తూ ఉంటే గరుత్మంతుడు, స్వామి మీరు చిలుకను చూసి ఎందుకు నవ్వారో దయచేసి చెప్పగలరా అని చెప్పి అడుగుతాడు. అప్పుడు యమధర్మరాజు ఇలా చెప్తాడు, ఈ చిలుక ఎక్కడో బ్రహ్మలోకంలో కొంత సమయానికి గండు బిల్లిచే చంపబడాలని దాని తలరాత రాసి ఉంది. అది చూసి నేను నవ్వుకున్నాను. ఇప్పుడు గరుత్మంతుడు, మీరు చిలుకను చూసి నవ్వారు కదా, అది ప్రాధేయపడితే ఇప్పుడే బ్రహ్మలోకంలో దించి వచ్చాను స్వామి అని చెప్పి చెప్తారు. అంటే కర్మ ప్రారబ్ధము అనేది ఎవరైనా ఖచ్చితంగా అనుభవించవలసిందే. మరి ఈ కర్మ అనేది సాయి సాంప్రదాయంలో చూస్తే సాయినాథుడు సద్గురువు కాబట్టి ఈ కర్మని పూర్తిగా నివృత్తి చేయలేకున్నా తగ్గించగలిగినటువంటి శక్తి సాయినాథుడికి ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. కర్మ అంటే మనం చేసేటువంటి పనిగా చెప్పుకుంటాం. మరి పాపానికి కానీ పుణ్యానికి కానీ ఈ కర్మనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ జనన మరణాల చక్రం, మనం కర్మ చేయకుండా ఆగిపోతే జనన మరణాల చక్రం నుంచి బయట పడిపోతాము. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను.